మరి ఇప్పుడు ప్రజలే మా కుటుంబం అని, పేదలే మా పంచప్రాణం అని అన్నుబాయి, బాబా షరీఫ్ గతంలో బాబా బాగానే పాటు చేసిండు. ఇప్పుడు అన్నుబాయిని కూడా మేము ఆదరిస్తాము, ఆరోగ్య పెడతాము, పద్ధతి పెడతాం అనేది మా మనవరాళ్ళు అంటారు. మరి మీ మగబాయి గారు ఏమంటారు? 20వ వార్డులో ప్రచారం చేస్తుంటే జనాలు ఏమంటారు? ఆదరణ ఏమైనా దొరుకుతుందా? ఇంతకుముందు అన్నుబాయి గత 5 ఏళ్ల క్రితం పోటీ చేసి ఓడిపోయింది. అదొక సానుభూతి ఉంది. ఇంకోటి ఏంటంటే అన్నుబాయి అనే వ్యక్తి ఒక పబ్లిక్ లో అందరూ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏ సాయమైనా చేస్తాడు. నాకు వాగ్దానం ఇచ్చిండు అన్నుబాయి, మీరు నన్ను గెలిపించుకోరి, మీ వాళ్ళు ఏ సమస్య ఉన్నా కూడా నేను తీరుస్తా, ఒక్కసారి నాకు గెలిపించుకోరు అన్నారు. అంటే మీరు ప్రచారం కూడా అదే దిశగా దూసుకపోతుర్రా? అదే జోరుగా తీసుకుపోతున్నారు. ఇంటింటికి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసుకుంటా అన్నుబాయి చేసి పనులు, మన గవర్నమెంట్ ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్ల గురించి వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని మీరు అప్లై చేసి వాళ్ళకి ఇండ్లు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుర్రా? మేము ఫస్ట్ విడతలో 16 మందికి అప్లై చేసినాం. ఎంత మందికి వచ్చినాయి మీ వాళ్ళు? 16 మందికి రావాలి. 13 మంది కట్టుకున్న మిగతా వాళ్ళు క్యాన్సిలింగ్ అయినాయి. అంటే వాళ్ళు మా ఊళ్ళో అంత 5 లక్షల మా దగ్గర అమౌంట్ లేదు, మేము కట్టుకుని క్యాన్సిల్ అయినాయి. మా వార్డులో ఒక దానిలో 16కు 13 అయినాయి. ఇంకా సెకండ్ విడతలో కూడా నెక్స్ట్ వచ్చే ఏప్రిల్లో ఉన్నాయి కదా, ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వాళ్ళందరూ లిస్ట్ రాసుకుంటూ అందరు ప్రతి ఒక్కరికి ఇప్పించారు. మీరు పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదోళ్ళు ఉంటారో వాళ్ళకే ఇప్పిస్తుర్రా, లేకుంటే మీ పార్టీ వాళ్ళకే ఇప్పించే ఆలోచన? అలాంటివి అయితే ఏం జరగలేదు. మా దాంట్లో అందరిని కలుపుకొని పేద వాళ్ళకి ఇస్తున్నాం తప్ప ఇల్లు లేని వాళ్ళకి ఇస్తున్నాం. అది భూమి ఉన్న వాళ్ళకి, ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. మా పార్టీకి సంబంధించిన మీ ఊరు కూడా ఇవ్వలేదు. వాళ్ళ కూడా పేదవాళ్ళు, మా కార్యకర్తలు కూడా పేదవాళ్ళు ఉన్నారు, కానీ అందరినీ ఒకే విధంగా చూస్తున్నారు, ఒకే విధంగా తీసుకుపోయినాం. ఇంటి ప్రతి వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ప్రతి ఇంటికి పోయినాం. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇల్లు అవి రాసుకున్నాం. ఇంకోటి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఖాళీ ప్లాట్ ఉంటే కంపల్సరీ వాళ్ళకు కట్టించే బాధ్యత తీసుకున్నాం. ఇప్పుడు రేషన్ కార్డులు అందరికి ఇప్పుడు మీ వార్డుకు వచ్చినాం కాబట్టి మీ వార్డు గురించే మాట్లాడదాం. మీ వార్డులో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినాయి? అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఏమన్నా ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ ఉండి ఎవరికైనా ఆగిపోయినాయి ఉన్నాయా? టెక్నికల్ ఇష్యూ రేషన్ కార్డు ఏం ఆగిపోలేదు. కాకపోతే ఏంటంటే పింఛన్ ఒకటి అయిపోయింది. పింఛన్ గత 12 ఏళ్ల నుంచి కూడా ఇంతవరకు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని వేయలేదు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చింది అప్పుడు రాలేదు. 12 ఏళ్ల నుంచి కూడా ఏ పింఛన్ వేయలేదు. రేషన్ కార్డు కూడా రాలేదు. వికలాంగులు మా దాంట్లో పాపం ఎన్నిక పక్షవాతం వచ్చిన వాళ్ళు గత 5 ఏళ్ళ నుంచి కూడా బాధపడుతున్నారు. పింఛన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కొట్టి సన్న బియ్యం వస్తున్నాయి. బస్ పాస్ ఫ్రీ అయింది. ఒక మాట, మరి అప్పుడు బియ్యం వస్తే అమ్ముకునేదాకా హాయిగా కథ చేసేదాకా మరి ఇప్పుడు ఆ కథ నడుస్తుందా? మరి ఇప్పుడు బంగారం కావాలంటే ఇంకా జనాలు ఏం కోరుకుంటారు? అన్నుబాయిని గెలిపించాలని కోరుకుంటారు. ఇంకోటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంది, మాకు ఇక్కడ శ్మశాన వాకిట ఉంది, అది ఊరి మధ్యలో ఉంది. కాబట్టి ఇంకోటి ప్రారి కూడా నిర్మించాలి. ఇంకోటి షాదిఖాన్ ఒకటి అభివృద్ధి చెందాలి. ఒక డ్రైనేజ్ ఫాల్ట్ ఒకటి ఉంది. మిగతా ఇప్పుడు శ్మశాన వాటికకు ప్రారి గోడకు మీ దగ్గరికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయారా? తీసుకుపోయారు. మరి ఏమని హామీ ఇచ్చిండు? ఏమన్నా హామీ ఇచ్చిండా? ఇంకేమి అంటే దాటేసిండా? అభివృద్ధి చేస్తారు ఆయన, మాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పుడే వచ్చింది 2 సరే అన్ని మెయిన్ సమస్యలు. రాజగోపాల్ సేవలు చూస్తూనే ఉన్నాం. మన ప్రతి యూట్యూబ్ లో వస్తూనే ఉన్నాయి, ఛానల్స్ వస్తూనే ఉన్నాం. చేసి మొన్న ఏది చిన్నకొండూరు ఆరోగ్యం వాళ్ళు 12 లక్షల రూపాయలు ఎమ్మటి స్పాట్ లో హాస్పిటల్ పోయి ఇచ్చి వచ్చింది అతను. మరి బెల్ట్ షాపుల కథ ఏంటి? పేగా తారుమారు చేసిండే మరి అది మంచిగా అనుకుంటున్నా, లేకపోతే ప్రాణాలను కాపాడే ఉపాయమే అంటున్నా, లేకపోతే ఇంకా లోపల ఏమైనా నడుస్తుందా? లోపల ఏం లేదు, అంత మంచిగా నడుస్తుంది. బెల్ట్ షాపులు అంటే ఏం లేవు, అధికంగా అమ్మేది. కొన్ని షాపులు బంద్ తీసేసారు, స్వచ్ఛందంగానే ఉన్నాయి ఇప్పుడు మాకు. సరే ఈ మనవరాలు